హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నేను బెల్లంతో చేసిన అల్లం పచ్చడి చేశాను. రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారు విధానం చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండుమిర్చితో అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇందులోకి ఒక పావు గిన్నె ధనియాలు వేసుకుంటున్నాను. 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మిరపగుండ్లు అండ్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకుందాము. కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేపుకుందాం. అలాగే ఒక గుప్పెడు ఎండుమిర్చి తీసుకుందాం. ఇవి బాగా స్పైసీగా ఉంటాయి. నేను ఒక 10 తీసుకున్నాను ఎండుమిర్చి. కొంచెం ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. ఇందులోకి చూడండి, ఈ గిన్నె నిండా తీసుకున్నాను చిన్న బౌల్కి అల్లం. ఇవి కూడా కొంచెం వేగనిద్దాము. చూడండి, ఒక 5-6 వెల్లుల్లి తొక్క తీసి పెట్టాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టాను. 1 స్పూన్ అంత తీసుకున్నాను చింతపండు. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. పూర్తిగా చల్లగా అవ్వాలి. చూడండి, పూర్తిగా చల్లగా అయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 వెల్లుల్లి అండ్ నానబెట్టుకున్న చింతపండు, అల్లం ఏ గిన్నెతో వేసుకున్నామో అదే గిన్నె నిండా బెల్లం వేసుకుంటాము. సాల్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం మిక్సీకి వేసుకుందాము. చూడండి, మిక్సీకి వేసుకున్నాము. ఇలా ఉండాలి చట్నీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.